Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching Kirtana Ministries celebrate every single day. ఈ కారణ మనకు సమయంలో విధంగా కలిసినందుకు ఆలయానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కారణ దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం that is being taken from Ephesians chapter 5 verse going to read verse 8. It says in the Bible, "For you are once darkness, but now you are light in the Lord. Live as the children of light. For the fruit of light consists in all goodness, righteousness, and the truth." So a powerful verse that is coming from Paul. Paul has been writing to Ephesians saying that you were once in darkness, but now you are the light of the Lord. మన జీవితంలో మరి పౌలు యొక్క ప్రతి విధమైన బోధ మరి మనకి ఎక్కువగా మనకు ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సేమ్ టైం మనకి ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. చెప్తున్నాడు పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఒకసారి మీరు ఒక చీకట్లో ఒక టైంలో చీకట్లో మన పాత జీవితం ఎంతో చీకటిమయంగా ఉన్నప్పటికీ నౌ యు ఆర్ ద లైట్ ఇన్ ద లార్డ్. ఇప్పుడు నువ్వు ప్రభు యేసు క్రీస్తును మరి విశ్వసించి మరి అనుభవపూర్వకంగా నీ జీవితంలో ఆయనను తెలుసుకున్నావు కాబట్టి యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లైట్. For the fruit of the light consists of goodness, righteousness and the truth. ఎప్పుడైతే నువ్వు వెలుగుకరమైన జీవితంలో ఉన్నప్పుడు ఆ వెలుగుకరమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో వస్తాయి. ఒకటి గుడ్నెస్, నువ్వు నీ యొక్క జీవితంలో మంచివాడిగా అనేకులకు నీ యొక్క జీవితం ఒక ఇన్స్పిరేషన్ లాగా. సెకండ్లీ, నీ యొక్క జీవితము యథార్థమైన జీవితం, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నటన జీవితం కాకుండా మనుషుల ముందు ఒకలాగా, దేవుని ముందు ఒకలాగా, దేవుని ముందు ఒకలాగా, మనుషుల ముందు ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా. Nowadays many people they kind of a situation like many people they act as if they're good, but then behind that goodness there is a wickedness is there, or conspiracies will be there. కానీ ఎప్పుడైతే నువ్వు చీకటి సంబంధం కాకుండా వెలుగు సంబంధం బిడ్డగా ఉన్నప్పుడు నువ్వు యథార్థమైనటువంటి బిడ్డగా మరి నిజము చెప్పే వాడిగా ఉండగలుగుతావు ఎప్పటికీ. మరి నీ జీవితంలో మరి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేసిన ఏ తప్పిదాన్ని కవర్ చేసుకోకుండా, కప్పుకోకుండా ఆ తప్పిదాలను ఒప్పుకొని మరి దేవుని నుంచి వచ్చే ప్రతి మాట నిజమని ఒప్పుకొని ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడేవాడుగా ఉంటావు అనమాట. ఇంతవరకు అయితే మరి దేవునికి సంబంధించినటువంటి శక్తులతో కాకుండా ఈ లోక సంబంధించిన శక్తులతో, చీకటి శక్తులతో నీ యొక్క స్నేహము సహవాసం ఉంటుండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఇక నుంచి నువ్వు చీకటి సంబంధించిన శక్తులతో ఉన్నప్పటికీ సాతానికి సంబంధించిన బిడ్డవు కాదు. నువ్వు దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయనను నీ యొక్క హృదయపూర్వకంగా అంగీకరించి ఆయన యొక్క వాక్యానుసారంగా నీ జీవితం జీవించినప్పుడు నువ్వు లోకంలో వెలుగుకరమైన బిడ్డగా ఉంటావు. నీవు నీకే కాకుండా నువ్వు అనేకులకు వెలుగునిచ్చే బిడ్డగా ఉంటావు. నీ యొక్క జీవితం అనేకులకు ఒక మాదిరికరమైన జీవితంగా, అనేకులకు నువ్వు నీ యొక్క జీవితము వేరే వారికి ఉపయోగపడే విధంగా ఉంటుందే. కానీ నీ యొక్క జీవితము నిన్ను చూసి అనేకులు నవ్వులు పాలు చేయకుండా, నీ యొక్క జీవితం అనేకులకు మరి మరి క్రిటిసైజ్ చేసే విధంగా కాకుండా నీ యొక్క జీవితంలో బలమైన సాక్ష్యం కలిగి దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్న బిడ్డ అని చెప్పుకునే స్థితి మనందరికీ రావాలంటే ఈ లోకంలో నుండి సాతాను క్రియలను మరి చీకటి సంబంధించిన ప్రతి విషయాలన్నిటికీ దూరంగా ఉండి లోక సంబంధమైన విషయాలు కాకుండా మరి దేవుడిచ్చినటువంటి వెలుగులోకి ఈ వాక్యం అనే వెలుగు, నీ యొక్క వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు మన జీవితంలో వెలుగుకరంగా, మన జీవితం అనేకులకు వెలుగునిచ్చే విధంగా, వెలుగునిచ్చేయడం కాకుండా మన జీవితంలో మరి గొప్ప ఫలాలు పొందే స్థితిలో, ఆశీర్వాదాలు పొందే స్థితిలో, మనల్ని తలగానే ఉంచే స్థితిలో దేవుడు మనందరినీ ఉంచబోతున్నాడు. So let's have this small prayer. Thank you, Jesus, for giving one more day in our life. Thank you for the people who's been watching Kirtana Ministries deliberate every single day. As the Bible says today to each one of us, ప్రతి ఒక్కరు మరి ఇప్పటి వరకు నీ యొక్క జీవితం ఎలాగున్నప్పటికీ, నీ జీవితము పాపంతో ఉన్నప్పటికీ, నీ జీవితం అనేక సమస్యలతో మరి సాతానికి సంబంధించిన క్రియలతో ఉన్నప్పటికీ, ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువును నీ నిజ రక్షకుడుగా నువ్వు అంగీకరించి చేసిన ప్రతి తప్పిదాన్ని ఒప్పుకొని మరి నువ్వు యేసు క్రీస్తును అనుభవపూర్వకంగా నువ్వు ఎరిగినప్పుడు దేవుడు నీలో ఉన్నటువంటి ప్రతి అంధకార శక్తుల నుంచి నేను దూరం చేసి నీ యొక్క జీవితాన్ని ఒక వెలుగుకరమైన జీవితంగా, అనేకులకు నీ యొక్క జీవితం ద్వారా ఒక గొప్ప వెలుగునిచ్చే బిడ్డగా నిన్ను చూడాలన్నదే దేవుడి యొక్క గొప్ప ఆశ. The people who's been watching this video, let those people receive strength right now. In the name of Jesus Christ we pray. Amen and amen. We thank you for everyone who's been watching Kirtana Ministries deliberate every single day. If you really receive strength based on the video that you've been watching, please post on your friends and family members. Thank you very much. Amen.